ఉస్మానియా యూనివర్సిటీకి వెళుతున్నారు. దీంతో ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగుల సమస్యలపై ఓయూ విద్యార్థులు పోరాడుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో ఓయూలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీఎం సభ జరిగే ప్రాంతానికి వెళ్లే దారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆంక్షలు అమలు చేసి ఓయూకి రావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. కాగా ఉద్యమాల జిల్లా ఓయూకు 2 దశాబ్దాల తర్వాత ఒక సీఎం వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లబోతున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఒక సీఎం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడం అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచింది. సో ఉద్యమానికి వేదికగా నిలిచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గతంలో కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ అధికారంలోనూ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ద కాలమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేకపోయారు. సో చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిందిగా కూడా అక్కడ ఇచ్చినటువంటి అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఇంకో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేకపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి భిన్నంగా వెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం, అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అనేక కొన్ని కొత్తగా పనులకు, కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, కొన్నిటి వాటికి ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. సో దాదాపుగా 2 దశాబ్దాల కాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడం పైన అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతరత్ర అనేక అధ్యాపకులు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఎంతో గంపడి ఆశలు పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలంగా కూడా అనేక సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. ఎందుకంటే అభివృద్ధికి, అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారం లభిస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో, ఒక ఆశతో అక్కడ ఉన్నారు. సో ఈ రోజు యూనివర్సిటీకి వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కొత్త హాస్టల్ భవనాలు ప్రారంభించడం, అదే సందర్భంలో వాళ్ళు హాస్టల్ భవనాలకు ఉస్మానియా యూనివర్సిటీలో శంకుస్థాపన చేయడం, తర్వాత అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో విద్యారంగం రావాల్సినటువంటి మార్పులు, ఆవశ్యకత అనే అంశం పైన చర్చించనున్నారు. సో మొత్తంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవేళ తెలంగాణ, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన విద్యారంగంలో ఎలాంటి మార్పులు రావాలి, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయనే ఒక అంశం పైన ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సో ఆ ప్రసంగం తర్వాత కొంత అక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాలు సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించేందుకు సిద్ధపడుతున్నారు. సో ఒకవైపు ఇదే ఉంటే కొన్ని సమస్యలు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు యూనివర్సిటీలో అధ్యాపకేతర టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి భర్తీ జరిగి దాదాపు దశాబ్దాల కాలం అవుతుంది. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలమైనా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దాంతో పాటుగా వర్సిటీకి అకాడమిక్ పరంగా తీవ్రంగా దెబ్బతింటోంది. సో అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 1400 టీచింగ్ పోస్టులు గాను 1000కి పైగా ఖాళీగా ఉన్నాయి. అదే సందర్భంలో 2300 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోచుకోలేదు. సో దీని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాస్త యూనివర్సిటీ పైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఎంతో మంది ఉన్నత స్థాయికి తీర్చిదిద్దినటువంటి యూనివర్సిటీ కొంత రాజకీయ పరంగా కావచ్చు, ఇతరత్ర అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఉన్నారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో కాస్త మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కూడా కోరుకుంటున్నారు. సో ఇది ఒక రకంగా ఉంటే ఇంజనీరింగ్ విభాగంలో ఒక శాశ్వత ప్రొఫెసర్ కూడా లేదనేది అక్కడ యూనివర్సిటీ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కూడా
కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రొఫెసర్ ను కూడా పెడితే బాగుంటుంది అనేది అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో కొంత సీఎం ను కలిసి రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఉర్దూ విభాగంలో కేవలం దాదాపు 19 మంది ఉండాల్సింది, కానీ కేవలం 4 ఉన్నారు. ఇక సైకాలజీ, ఫిలాసఫీ విభాగాల్లో కేవలం అంటే నామమాత్రంగా 2 ప్రొఫెసర్లతోనే నెట్టుకొస్తున్నారు. సో ఎందుకంటే దాదాపుగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీటు రావడానికి, చదువుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారు. అలాంటి యూనివర్సిటీకి కొంత ఏంటంటే టీచింగ్ సిబ్బందిని పెంచితే, సరైన వసతులు కల్పిస్తే ఇంకా యూనివర్సిటీ పేరు వస్తుంది. అదేవిధంగా ఎంతో మంది ఈ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లి ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ వర్క్ కోరుకుంటున్నారు విద్యార్థులు కావచ్చు, అదే సందర్భంలో అధ్యాపక బృందం కావచ్చు. అయితే ఇదొక రకంగా ఉంటే, ఇంకా మరొక చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యత గల అంశం ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అయితే వేలాది ఎకరాలు, దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం యూనివర్సిటీలో గతంలో నిజాం హయాం నుంచి 2200 ఎకరాలు ఉండేవి. సో అది కాస్త తగ్గుతూ వస్తే 1950 నాటికి 620 ఎకరాలకు పరిమితమైంది. అలాంటి వాటిలో దాదాపుగా 250 పైగా ఎకరాలు వివాదాస్పదంగా ఉంది. అసలు ఈ 250 ఎకరాల పైన పరువులు కబ్జా చేశారు. వాటిని తిరిగి స్వాధీనపరచుకోవడానికి కోర్టులో ఒకవైపు కేసు కొనసాగుతుంది. సో యూనివర్సిటీ తరఫున దానిపైన గట్టిగా పోరాడడానికి, సీరియస్ గా పోరాడడానికి, సరైన పత్రాలు సమర్పించడానికి కొంత యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో వీటి విషయంలో కూడా కొంత ఇనిషియేషన్ తీసుకొని ఆ భూ సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే యూనివర్సిటీ భూములను కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా అన్నిటికీ మించి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలుసు, అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలు ఉంటాయి. సో ఎక్కడ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న ఏదైనా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు వచ్చినా దానికి సంబంధించి ఉద్యమానికి వేదికగా పునాదిగా నిలిచేది ఉస్మానియా యూనివర్సిటీ. సో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రజాస్వామ్యానికి వేదికగా నిలిచేటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఓయూ నుంచే కదా ఎంతో మంది ఇప్పుడున్న వాటిలో చాలా మంది సీఎంలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేస్తున్న వారు, చాలా మంది ఇతరత్ర విభాగాలు ఉన్నవారు, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు అంతా కూడా ఉస్మానియా నేపథ్యం కలిగిన వారు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన వారే. కాబట్టి అలాంటి వారికి భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా విద్యార్థులకు అవకాశాలు లభించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం ఒక రిక్వెస్ట్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే, సో సీఎం రాకతో తమ పరిస్థితులు మారబోతాయి, మంచి అవకాశాలు వస్తాయి, యూనివర్సిటీ రూపురేఖలు మారుతాయి, యూనివర్సిటీ బాగుపడుతుందనే ఒక ఆలోచనలో ఎంతో మంది ఇటు విద్యార్థులు కావచ్చు, అధ్యాపక బృందం కూడా. అయితే ఇదొక అంశం. అయితే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాకతో యూనివర్సిటీలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ యూనివర్సిటీ ప్రాంగణాన్ని అంతా కూడా ఆ ఠాగూర్ ఆడిటోరియంతో పాటు యూనివర్సిటీలో సీఎం ఎక్కడైతే కార్యక్రమాలు అక్కడంతా కూడా పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. ఎందుకంటే సీఎం రాకను నిరసిస్తూ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఇప్పటికే ఆందోళన నిర్వహిస్తా ఉంది. సీఎం రాకను నిరసిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే అనేకమైనటువంటి విద్యారంగంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణలో. దీంతో పాటుగా కొత్త ఉద్యోగ కల్పనకు సంబంధించి సీఎం అధికారంలో వచ్చే ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రకటనలు గుప్పించారు. సో ఇప్పటి వరకు అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదనే ఒక డిమాండ్ తో సీఎం రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాలనుకుంటున్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని యూనివర్సిటీకి రాకుండా అడ్డుకోవాలనే ఆలోచనలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు. సో దీంతో పోలీసులు కూడా తీవ్ర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా పర్యటన కొనసాగాలి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చుట్టుపక్కల కూడా కొన్ని ఉస్మానియా యూనివర్సిటీలో కొంత కంచెని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేసి అనుమానాస్పదంగా అంటే సీఎం రేవంత్ రెడ్డిని
అడ్డుకునే ప్రయత్నం కానీ ఇతరత్ర ఇబ్బందికర ఆందోళన చేయడానికి వస్తే వాటన్నిటినీ కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురు కాకుండానే పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున భారీగా బలగాలను మోహరించారు. సో ఏదేమైనా ఈ రోజు దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం తెలంగాణ రాజకీయాల్లో. అంటే మిగతా నాయకులకు భిన్నంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారనే ఒక చర్చ ఉంది. సో ఒకవైపు ఇదైతే కనీసం రేవంత్ రెడ్డి ఈ రోజు తన మనసులోని మాట, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి తెలంగాణ విద్యారంగంలో ఇలాంటి మార్పులు రావాలి, అసలు భవిష్యత్తు ప్రణాళిక లేనిది. ఎందుకంటే ఎన్నో స్కూల్స్ కావచ్చు, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అనేక సమస్యలు సవాళ్లు ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి? సో బయటపడాలంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఏంది అనేది మాత్రం ఈ రోజు బయటకు రేవంత్ రెడ్డి విద్యార్థుల ముంగట ముఖాముఖిలో చెప్పే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు సందీప్. రాధాకృష్ణన్, ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్వి నాయకులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆంక్షలు విధించి సీఎం రావడం ఎందుకు అనేది ఇప్పటికే ఆ స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టూడెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అది ఇప్పటికే బీఆర్ఎస్పీ సీఎం రేవంత్ రెడ్డి రాక నిరసిస్తూ గత 2-3 రోజులుగానే అనేకమైనటువంటి ఆందోళన నిర్వహిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో కొంత సీఎం రాకను వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారు. సో ఆ యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఈ పిలుపునిస్తున్నారో రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ నిరసన పిలుపునిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పటికే అరెస్ట్ చేశారు. కొంతమందిని ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అంటే ఆందోళన నిర్వహిస్తారనుకునే వాటిని ముందు జాగ్రత్తగా కొంత వాళ్ళ దృష్టి పెట్టింది. వాళ్ళని వీలైతే యూనివర్సిటీ నుంచి కూడా 2-3 రోజుల పాటు సెలవులు ఇచ్చి బయటకు పంపించేందుకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలిపారు సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.